హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను లెమన్ గార్లిక్ సోయా చంక్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే హాట్ వాటర్ తీసుకొని అందులో ఒక పించ్ ఆఫ్ సాల్ట్, షుగర్ యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కొంచెము గార్లిక్, జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసేసుకొని జెంటిల్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం ఒక కప్ ఆఫ్ సోయా చంక్స్ తీసేసుకొని ఆ మీల్ మేకర్స్ అనేది ఒక 5 minutes బాయిల్ చేసేసుకోవాలి. తర్వాత మనకు అది కూల్ అయిన తర్వాత, వాటర్ కూల్ అయిపోయిన తర్వాత సోయా చంక్స్ నుంచి మనం వాటర్ రిమూవ్ చేసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత మనము కంప్లీట్గా వాటర్ అయితే ఉండకూడదండి. వాటర్ ఉంటే ఏంటంటే మనము ఆ రెసిపీ అనేది కొంచెము ఇంకా మెత్తగా అయిపోతుంది, మరి అంత బాగోదు. సో అందులో నేను ఒక 1 tablespoon ఆఫ్ ఓట్స్, లైట్గా రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకున్నాను. ఇక్కడ నేను మెన్షన్ చేశాను చూడండి. అలా వేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని కంప్లీట్గా మనము మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ప్యాన్ మీద ఆయిల్ పెట్టేసుకొని చేసుకోవాలి. ఆ ప్రాసెస్ నేను చూపిస్తాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కంప్లీట్గా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ రెసిపీ అయితే లైక్ మంచూరియా లాగా ఉంటుంది. నాకైతే చాలా నచ్చేసింది. మనము ఎలాంటి సోయా సాస్ అలాంటి సాసులు లేకుండా మనం ఈజీ ప్రాసెస్గా చేసుకునేలాగా ఉంటుందన్నమాట. మామూలుగా మంచూరియాలో అయితే అవన్నీ యాడ్ చేస్తాము, ఇందులో అయితే అది అవసరం లేదు. మనము ఆయిల్ లైట్గా కోట్ చేసేసుకున్న తర్వాత మనం ఫస్ట్గా మిక్స్ చేసుకున్న సోయా చంక్స్ని ఇందులో వేసేసుకొని లైట్ ఫ్లేమ్ మీద హీట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇదేంటంటే మనము ఇందులో గార్లిక్ యాడ్ చేసినాం కాబట్టి గార్లిక్ అనేది కంప్లీట్గా కట్ చేసేసుకొని పీసెస్ లాగా ఒక 1 tablespoon సరిపోతుంది. ఒక చిన్న పచ్చిమిర్చి సరిపోతుందండి. ఇలా వేసేసుకొని మనము పుదీనా, కొత్తిమీర అవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను గ్రేవీ కోసం మళ్ళీ ఒక 1 tablespoon ఆఫ్ ఓట్స్ అనేది అయితే యాడ్ చేసేసాను. ఇలా చేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనము రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్, నాకైతే ఒక గ్లాస్ సరిపోతుంది, అందుకే నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నాను. ఇలా చేసుకొని మనము కుక్ చేసుకోవాలి. ఎన్ని మినిట్స్కి కుక్ చేసుకోవాలంటే ఆల్మోస్ట్ ఒక 1 to 3 minutes సరిపోతుంది. అప్రాక్సిమేట్గా మనకు అర్థమైపోతుంది అక్కడ. అది లిక్విడ్ అనేది థిక్నెస్గా ఫామ్ అయిన తర్వాత మనం స్టాప్ చేసేయచ్చు. ఇలా చేసేసుకున్న తర్వాత గార్నిష్ కోసం మనము పైన కొత్తిమీర, పుదీనా మళ్ళీ ఒకసారి వేసేసుకొని మన స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ అనేది మన ఇష్టం అండి. ఎక్కువ పులుపు తినాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, నార్మల్గా అయితే నార్మల్ చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే నా రెసిపీ రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.